నమస్తే. సో ఈరోజు విద్యుత్ సౌదాలో పవర్ ఎంప్లాయీస్ సంబంధించిన జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. సో వాళ్ళకి రావాల్సిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా దిగడం. దీనికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లా నుండి కూడా కొంతమంది రావడం జరిగింది. మాట్లాడే ప్రయత్నం ఏంటంటే ఈరోజు ధర్నాలో పాల్గొంటా ఉన్నారు. సో ప్రధానంగా గత ప్రభుత్వం కొట్టాడులు కొంతమంది రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం దాదాపు 3 ఏళ్ళు అయితే ఉంది. సో ఇప్పటికీ చాలా సందర్భాలుగా ధర్నాలు చేసింది. ఎందుకు మరి ప్రభుత్వం మీ డిమాండ్లు ఎందుకు పరిష్కారం చేయలేకపోతా ఉంది, ఏం చెప్పదలుచుకుంటారు? ప్రభుత్వం యజమానానికి ఇంత పెద్ద ధర్నా చేస్తున్నారు అంటే 45 రోజులుగా మేము పవర్ చేసి అందరము లంచ్ అవర్స్ లో శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నాము. చేసినా కూడా 40 రోజుల నుంచి ఇంత చీమ కొట్టినట్టు కూడా యజమానానికి లేదు. కాబట్టి ఈ రోజు పవర్ పిలుపు మేరకు విద్యుత్ సౌధ ముట్టడికి అన్ని జిల్లాలు మొత్తం స్టేట్ లెవెల్ మొత్తం రావాలని చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంగానే మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చి మేమేంటిదో మరి యజమానానికి గుర్తు చేయడం కోసం మరి మమ్మల్ని టచ్ చేస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో ఇంత దూరం రావడం జరిగింది. ఇప్పటికైనా కూడా యజమానము మొండి వైఖరి వసించేసి మరి సానుకూలంగా మా జేఏసీ నాయకులు పిలిపించి దీని మీద ఏదున్నది ఏం జరుగుతుంది అనేది చేయకపోతే పలు దాపాలుగా మన ముందు అన్ని జిల్లాల్లో కూడా ధర్నాలు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి డిమాండ్ మేము ఒకటే చేస్తున్నాం. యజమానం ఇప్పటికైనా మొండి వైఖరిగా నశించేసి మొండితనాన్ని విడనాడి మరి జేఏసీని పిలిపించి మా సమస్యలు పిలవాలని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎట్లున్నాయి అసలు ఈ పవర్ ఎంప్లాయీలకు సంబంధించిన జీవితాలు ఎట్లున్నాయి? ఎందుకంటే లైఫ్ ని చాలా రిస్క్ చేసి పనిచేస్తూ ఉంటారు, డే అండ్ నైట్ కష్టపడుతూ ఉంటారు. కాబట్టి అంటే మీకు నిజంగా ఏదైనా జరిగిన ఇన్సూరెన్స్ లాంటివి అట్లాంటి ప్రభుత్వం కల్పిస్తా ఉంది, అసలు ఎట్లుంటాయి మీ పరిస్థితి? వాస్తవంగా ఏంటంటే ఈ పని భారం అనేది ఎక్కువైపోయింది. ఫీల్డ్ లో మాత్రం మాకు 20 విలేజ్లు, ఒక్కొక్కరికి 20 విలేజ్లు ఒక్కటే ఉంటుండు, కింద స్టాఫ్ ఉండడం లేదు. ఖచ్చితంగా కొత్త పోస్టులు ఫిల్అప్ చేయాలా. ఫిల్అప్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మేము చేసే పని ఇంకా ఎక్కువ చేయడానికి కానీ మానసికంగా మేము ఒత్తిడి లేకుండా పని చేయగలుగుతాము. ఈ ఒత్తిడి వల్లనే మా ఫోన్లు ఎక్కువ టార్చర్తోని మేము పని పోలేకడం వల్ల ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా యాజమాన్యం వెంటనే కొత్త పోస్టులు భర్తీ చేయాలా. అదేవిధంగా మాకు 1 కోటి రూపాయల బెనిఫిట్ మాత్రము ఖచ్చితంగా ఇస్తుంది. కానీ అది ముఖ్యం కాదు. ఫస్ట్ మాకు ఫీల్డ్ లో ఉండే మానసిక ఒత్తిడి తగ్గాలంటే ముందు పోస్టులు కొత్త వాళ్ళని తీసుకొని తగ్గట్టు ఫీల్డ్ కు తగ్గట్టుగా మాకు ఇవ్వాల్సిందిగా యజమాని డిమాండ్ చేస్తున్నాం. 20 విలేజ్లు పెట్టి మీరు ఫుల్ కరెంట్ ఇవ్వాలంటే మీరు చేయలేని పరిస్థితిలో ఎక్కువైతా ఉంది, వర్క్ లోడ్ ఎక్కువైతుంది. కాబట్టి దయచేసి మేము ఒకటే అడుగుతున్నాం యజమానాన్ని, ఖచ్చితంగా కొత్త పోస్టులు రిక్రూట్ చేయాలా, చేసి మంచి కరెంట్ ఇచ్చి వినియోగదారులకు కూడా మంచిగా ఉండాలని 24 hours ఇంకా మంచిగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వంలో కొత్తగా రిక్రూట్మెంట్ అనేది జరగలేదు, ఇప్పటివరకు జరగలేదు. 2019 జరిగింది, మళ్ళీ ఇప్పటివరకు జరగలేదు. ఎసెన్షియల్ మా డిపార్ట్మెంట్ ఎసెన్షియల్ కాబట్టి ఖచ్చితంగా ఎవరి ఇయర్ తీసుకుంటూనే ఉండాలి. కింద జేఎల్ఎం పోస్టులు లేకపోతే అసలు డిపార్ట్మెంట్ లో చాలా కష్టం. కాబట్టి కింది పోస్టు ఫిల్అప్ చేయాలా. కింద పోస్ట్ చేస్తే మీది పోస్టులు ప్రమోషన్లు వస్తాయి. ఇప్పటివరకు కూడా ప్రమోషన్స్ కూడా ఇవ్వట్లేదు. ఇన్ఛార్జ్ ప్రమోషన్ అంటే అది ఇచ్చిన ఒకటే ఇవ్వకుండా ఒకటే పని భాగం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఒకటే అడుగుతున్నాం యజమానాన్ని, మొండితనంగా పోకుండా మేము మా పవర్ చేసి ఏదైతే అడుగుతుందో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాల్సిన బాధ్యత యజమాని మీద ఉంది. కాబట్టి ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి మీటింగ్లలో చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు, ప్రజాపాలన అందిస్తా ఉన్నాము, ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాము అని చెప్పుకుంటున్నారు కదా ప్రతి మీటింగ్లలో. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, వాస్తవమే. వాళ్ళు చేస్తున్న బరాబర్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి యజమానము చిత్తశుద్ధి లేదు. యజమానానికి కింద స్టాఫ్ పెరగాలి కదా. కింద స్టాఫ్ పెరుగుతూనే కన్జ్యూమర్లకు సర్వీస్ చేయగలుగుతాము. కింద స్టాఫ్ లేనప్పుడు సర్వీస్ ఏ విధంగా చేయగలుగుతాం? ఒక మనిషి 20 విలేజ్లు ఉంటే ఒక ఊరికి పోతే ఇంకో ఊరు పోలేడు. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాం మేము. అందుకోసం మేము రెగ్యులర్ చేయాలని కొత్త స్టాఫ్ తీసుకోవాలా. ఖచ్చితంగా రిక్రూట్మెంట్ ఉండాలా. ఈ ఏ డిపార్ట్మెంట్ లో లేకుండా పర్వాలేదు, కానీ ఈ విద్యుత్ డిపార్ట్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెప్పండి, ఏం చెప్తారు మరి దీనికి సంబంధించి ఈ రోజు ధర్నాకు ఉద్దేశించి ఏమేమి డిమాండ్ చేస్తా ఉన్నారు? ప్రధానంగా ముఖ్యంగా 1/4/2026 నుంచి రావాల్సినటువంటి పే స్కేల్స్ ఏదైతే ఉందో ఇంతవరకు మరి యాజమాన్యమైన ప్రభుత్వం ఇవ్వకుండా ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు. ఏదైనా ఒక విద్యుత్ సంస్థ అన్ని రంగ ప్రభుత్వ శాఖలతో ప్రత్యేకమైన భిన్నమైన సంస్థ జీవనమరణ పోరాటంలో మరి ఉద్యోగులు పనిచేస్తుంటారు. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ లో చూసుకున్నట్టయితే రమారమి సరాసరి ఉద్యోగుల మానవ సంఖ్య రోజు 2-3 ఉద్యోగాలు జరుగుతుంది.
మరి ఉద్యోగులకు ఎక్కువ ఉన్నతమైనటువంటి వేతనాలు ఉన్నాయని మేనేజ్మెంట్ అనడమే సరైన పద్ధతి కాదు. కొన్ని రకాలమైనటువంటి క్యాడర్లు తీసుకొని అన్ని రకాల క్యాడర్లకు ఆపత్తి చేయడం సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా 2017లో జరిగినటువంటి ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేస్తాను ఇంతవరకు రెగ్యులర్ చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఏదైనప్పటికీ కూడా ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి 25,000 మంది ఆర్టిజన్ కార్యక్రమం వెంటనే రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా ఎన్పిటిసిలో మిగిలిపోయినటువంటి 1,600 మంది అన్మెండ్ వర్కర్లు కూడా ఇమీడియట్ గా రెగ్యులరైజ్ చేయాలి. అదేవిధంగా ఈపీఎఫ్ టు జీపీఎఫ్ సంబంధించినటువంటి 2004కు సంబంధించినటువంటి ఉద్యోగుల వాళ్ళకు జీపీఎఫ్ స్థాయి 2014 నుంచి మరి పిఆర్సీలో మరి మేనేజ్మెంట్ ఒప్పుకొని ఇంతవరకు ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. దీన్ని పూర్తిగా మేనేజ్మెంట్ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రైవేట్ వైటీపీఎస్ ను మరి సంఖ్య అక్కడ జన్కోలో ఉన్నటువంటి సంఖ్యలు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగులు ఉన్నప్పటికీ కూడా వారెంతో పని చేయించుకోకుండా ఒక ప్రైవేట్ విధానాన్ని సంస్థలకు తీసుకొచ్చి ఈ సంస్థను ప్రైవేటీకరణ చేయాలని ఒక యాజమాన్యం యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఉంది. మరి టెండర్లు కూడా కాలుబడి చేయడం వాటిని కూడా ఇమ్మడే రద్దు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను దృష్టికి కొంతమంది చెప్తా ఉన్నారు. అంటే వ్యవస్థలో అసలు వర్క్ లోడ్ ఎక్కువైతా ఉంది, సరైన ఎంప్లాయీలు సరిగా లేరు, వ్యవస్థకి రిక్రూట్మెంట్ అనేది జరగట్లేదు అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు ప్రభుత్వానికి దీనికి సంబంధించి? ప్రభుత్వము ఇప్పుడు ఈ సంస్థలో అగ్రికల్చర్ సర్వీసులు అయినటువంటి మరి వినియోగదారులకైనా మిగతా వినియోగదారులకు అందిస్తున్నటువంటి సేవలు అతి తక్కువ సంఖ్యలతో మరి అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు మేనేజ్మెంట్ కొత్త సబ్ స్టేషన్లను కొత్త లైన్లను వేసుకుంటూ మరి దానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ విద్యుత్ కార్మికులను రిక్రూట్మెంట్ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఒక విద్యుత్ సబ్ స్టేషన్ తయారు చేసినప్పుడు దానికి మ్యాన్ పవర్ ఎంత ఉందో ముందే క్యాలిక్యులేషన్ తీసుకొని మరి ఏదైతే రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం పైన మీరు ధర్నాలు చేసి అప్పుడు ఒక 2,000 మంది 3,000 మందిని ఆర్టిజన్లని తీసుకుంది, రిక్రూట్ చేసుకుంది గత ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వంలో ఎన్నిసార్లు ధర్నా చేస్తాం? ఎందుకు మరి కొత్త రిక్రూట్మెంట్ కావచ్చు, కొత్త వాళ్ళని తీసుకోవడం కావచ్చు, ఈ వర్క్ లో తగ్గియడం, దానికి కొత్త ఎంప్లాయీలను తీసుకోవడం కావచ్చు, ఎందుకు ఈ ప్రభుత్వం చేయట్లేదు? మరి మేనేజ్మెంట్ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఆర్టిజన్ల వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం అది పాక్షికమైనటువంటి తర్వాత వచ్చినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మరి ఆ రోజు యాజమాన్యం కూడా మరి మేము తొందరగా రెగ్యులరైజ్ చేస్తామనడం జరిగింది. ఎప్పుడైనా కూడా ఏ కార్మికుడైనా కూడా మరి యాజమాన్యం ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలను నమ్మి మరి మేము ఏ కార్యక్రమాలను విద్యుత్ వినియోగదారులకు 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటూ మరి రాత్రనగా పగలనగా మరి కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా ఈ సంస్థలో వాళ్ళని రెగ్యులర్ చేయకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. వెంబడే మేనేజ్మెంట్ అయిన ప్రభుత్వం కల్పించుకొని వాళ్ళందరూ రెగ్యులరైజ్ చేయాలి. అదేవిధంగా 2026 పే స్కేల్స్ ఏదైతే ముందు వెంటనే వాళ్ళని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు మరి కవర్ చేసి మరి దమదపాలుగా వివిధ రకాలైనటువంటి దేశాలు తెలియజేస్తున్నప్పటికీ కూడా మరి స్పందించకుండా నిమ్మకు నీరెత్తున కూడా అయితే చాలా బాధాకరమైన విషయం. వెంటనే మేనేజ్మెంట్ స్పందించాలి. ఇంత భారీ ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి కొద్దిపాటి వ్యక్తులు మాత్రమే మరి ఈ రోజు ఈ విద్యుత్ సంస్థ దిగ్బంధం చేయడం జరిగింది. రేపు రాబోయే కాలంలో ఇటు జన్కో నుండి ట్రాన్స్కో నుండి ప్రతి ఒక్కరు వచ్చినట్టయితే మరి ఈ సెక్టర్ లో మొత్తం కూడా మరి వేరే రకంగా మరి పోయే అవకాశం ఉంది, వెంబడే అంధకారం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మేనేజ్మెంట్ కు మేము అందరి తరపున మేము విన్నవించేది ఏంటంటే వెంబడే ఈ పిఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి గతంలో ఇచ్చినటువంటి ఏదైతే హామీలను వెంబడే మీరు అమలు చేయవలసిందిగా మేము పవర్ చేసి అందరికీ ఉద్యోగుల తరపున మేము కోరడం జరుగుతుంది. సరే, అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఇప్పటికే 3 ఏళ్ళు అవుతా ఉంది. సో ఇంకా 2 ఏళ్ళు అయితే ప్రభుత్వం అయిపోయే అవకాశం ఉంటాయి కాబట్టి ఏంటి మరి ఒక ప్రభుత్వం చేసే నమ్మకం ఉందా మీకు? అంటే ఏం చెప్తారు దీని తర్వాత ఏమైనా కార్యాచరణ ఉండబోతుందా? ఎప్పుడైనా ప్రభుత్వం చెప్పినట్టు మన మాటలను ఖచ్చితంగా ఉద్యోగాలు ఏ ఉద్యోగి ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులు ఖచ్చితంగా నమ్మవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మేము ప్రభుత్వం ఇస్తున్న హామీలను నమ్ముతున్నాము. ఇప్పటికీ ప్రభుత్వం పరంగానే మేము వాళ్ళకు ఏదైతే సంస్థ ప్రభుత్వాన్ని నడపాల్సిన బాధ్యత కూడా ఉద్యోగుల మామే అందరి మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం అంటేనే ప్రజలంటేనే ఉద్యోగులు అందరితో పాటు మమ్మకమే పనిచేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మాకు ప్రభుత్వం మీద యాజమాన్యం మీద నమ్మకం ఉంది. దీన్ని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేస్తారు, పిఆర్సీ అమలు చేస్తారు, ఈపీఎఫ్ టు జీపీఎస్ ఇస్తారని ఇప్పటికీ నేను నమ్ముతున్నాము. వెంబడే చెయ్యాలి. పరిష్కరించకపోతే రాబోయే పరిణామాలను దానికి యాజమాన్యమే మరి బాధ్యత వహించాల్సి ఉంటుందిగా ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాము. థాంక్యూ.